హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్, ఇవాళ సామ్సంగ్ ఫ్రిడ్జ్ లోపల ఎల్ఈడి లైట్ బయటిది వెలుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదనేది బ్లింక్ అవుతుంది. అది ఏం ప్రాబ్లమో చూసేద్దాం. కంటిన్యూగా వెలగాల్సిన పోయి వెళ్ళడం లేదు, అదే ప్రాబ్లమో చూసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఆ సామ్సంగ్ ఫ్రిడ్జ్ అనేది. దీని లోపల చెప్పాను కదా ఫ్రెండ్స్, లోపలగా కంటిన్యూగా వెలుగుతూ ఉండే ఎల్ఈడి లైటు బ్లింక్ అవుతూ వెలుగుతుంది. ఒకసారి పూర్తిగా కూడా వెళ్ళడం లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మన ఫ్రిడ్జ్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందని. ప్రాబ్లం అయితే ఫ్రిడ్జ్ కాదు ఫ్రెండ్స్, ఆ లైట్ ఉండే స్విచ్ ఫ్రెండ్స్. అదనేది ఈ బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్లో తీసుకుంటే ఉంటుంది. నేను ఈ బాక్స్ అనేది ముందుగానే తీశాను ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంటుందో చూపెట్టాలని చూపెడుతున్నాను. మీరేం వరి కావకండి. నేను ఎలా ఫిట్ చేస్తానో అలాగే దాన్ని ఉపదేశించుకోవచ్చు. అదనేది స్విచ్ ఫ్రెండ్స్, ఆ బ్లాక్లో ఉండేది సిస్టమ్ ఫ్రెండ్స్. అది ఇందులో ఒక సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది స్ప్రింగ్ ఫ్రెండ్స్. ఆ స్ప్రింగ్ని అలా పెట్టుకొని ఆ బొక్కలు అనేది ఫిట్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను దీన్ని ఉపదేయడానికి కారణము, నేను ఈ స్విచ్ అనేది ఉపదేయడానికి కారణం ఏంటంటే, చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్లింక్ అవుతుందని, వెళ్ళడం లేదని. ఆ ప్రాబ్లంగా తీస్తే నాకు అక్కడ మామూలుగా ఎర్రజీములు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లో, అవి అనేది అక్కడ సంసారం అన్నీ చేరి ఆడ చనిపోయాయి ఫ్రెండ్స్. ముందుగా అది వర్క్ అవుతుందా లేదా అనేది టేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. శబ్దం వస్తుంది కీక్ అని. నేను వీడియో ఇది వాయిస్ ఇచ్చుకుంటున్నాను కాబట్టి ఆ వీడియోలో వాయిస్ అనేది తీసేసాను. వర్క్ అవుతుంది. వీడియోలో చూపెట్టిన విధంగా ఎలా ఉండాలో అలా సెట్ చేసుకోవాలి. అదనేది మెకానిజం. అది కిందికి రావడం వల్ల అదనే తగులుకొని పక్క వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అది కిందికి రావడం వల్ల అలా అనేది మెకానిజం అలా పోతుంది. బ్లాక్ది కిందికి రావడం వల్ల మెకానిజం, అది బ్లూ కలర్ మెకానిజం అనేది అలా వస్తుంది. అప్పుడు అనేది లైట్ బ్లింక్ అవ్వదు. దాని డొప్పను అది ఎలా ఉన్నదో అలా ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, లేకపోతే క్లిప్పులు అనేది విరిగిపోతాయి. ఫైనల్గా ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏం క్లిప్పులు విరిగిపోకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. వర్క్ అవుతుంది. దీన్ని యథాస్థితిలో ఆ పిన్నులోనే ఫిట్ చేద్దాం. ఫిట్ చేసుకోవాలి. అలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉంటుంది. స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి యథాస్థితిలో ఫిట్ చేసుకోవాలి. అలా ఒత్తినమ్మడే అలా ఫిట్ అయిపోతుంది ఆ స్విచ్ అనేది. లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, అవి ఎర్రజీమలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ మందు అనేది దాంట్లో పోసేసుకోవాలి. అలా రాసేసుకొని అలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎర్రజీమలు వచ్చినా చనిపోతాయి మళ్ళీ తర్వాత. ఆ హోల్స్ ఉన్న ప్లేస్లో స్క్రూ అనేది బిగించుకోవాలి. స్టార్ స్క్రూ డ్రైవర్తో బిగించేసుకోవాలి. ఎక్కువ టైట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎక్కువ టైట్ కూడా కావడంలే, నేను చూశాను, మరి స్లిప్ అయిపోతున్నాయి. టోటల్గా వీడియో ఇదే ఫ్రెండ్స్. ఇదా సామ్సంగ్ టీవీ. ఇప్పుడు నేను అది
కేబుల్ అనేది తీసేసాను ఫ్రెండ్. ఫస్ట్ ఉపదేశేటప్పుడు కరెంట్ కనెక్షన్ అనేది తీసేసాను. ఇప్పుడు మళ్ళీ పెట్టి ఆన్ చేస్తున్నాను. ఇంతకుముందల్లా లైట్ అనేది వెలగలేదు, ఇప్పుడు వెలుగుతుంది. ఇప్పుడైతే బాగానే వెళ్తుంది. ఆ చీమలు అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి అందుకని వెలగలేదు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తప్పకుండా లైక్ మాత్రం చేయకుండా వెళ్ళొద్దు.